హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో మిక్సీ జార్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, మిక్సీ గిన్నె ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనే దాని మీద మన వీడియో చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. దీని మీద క్లియర్ కట్ ఐడియా అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అసలు దీంట్లో వచ్చేటువంటి కంప్లైంట్లు ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. ఎక్కువగా మనకి చిన్న జార్ ఏదైతే ఉందో అది ఎక్కువ కంప్లైంట్ వస్తుంది, కానీ అప్పుడప్పుడు పెద్దవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కంప్లైంట్లు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి మీకు చూపిస్తాను. దీంట్లో మనకి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న కంప్లైంట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సాఫ్ట్ బ్రష్ ఇది బాగా షేక్ అవుతున్నాయి. ఇలా షేక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాగా నలగడం అనేది జరగదు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏదైనా మనం వాటర్ లాంటిది లిక్విడ్ లాంటిది ఏమైనా పోస్తే కనుక అది అడుగు నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే దీంట్లో బ్రష్ సాఫ్ట్ అనేటువంటివి అరిగిపోతాయి, అందుచేత జరుగుతూ ఉంటాయి. కొన్ని జార్లు మనకి ఏమవుతుందంటే వాడకుండా కొన్ని రోజుల పాటు అలా పెట్టేస్తే కనుక ఇవి టైట్ అయిపోయి మొత్తం అటు ఇటు తిరగవన్నమాట. అటువంటివి తిరగనప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ బ్లేడ్ పట్టుకుని లేదన్నా క్లాత్తో పట్టుకుని గట్టిగా కొద్దిగా అటు ఇటు కదుపుకుంటూ వెనక్కి ముందుకు అటు ఇటు కదుపుకుంటూ జాగ్రత్తగా కొద్దిగా ఇలాగా కొద్ది కొద్దిగా కదుపుకుంటూ ఏం చేయాలంటే దీన్ని తిరిగేలాగా చూసుకుని తర్వాత వాటర్ వేసి ఈ ఖాళీ గిన్నె ఏదైతే ఉందో మూత పెట్టేసి ఖాళీ గిన్నె మనం మిక్సీ మీద పెట్టి తిప్పాలన్నమాట. అంతేగాని ఈ స్టక్ అయిపోయిన గిన్నెలు పట్టుకెళ్ళి మిక్సీ మీద పెట్టి తిప్పకూడదు. అర్థమైందండి? మీరు ఏం చేస్తారంటే టైట్ అయిపోయినటువంటి గిన్నెలు జాగ్రత్తగా బ్లేడ్తో పట్టుకుని ఇలా కొద్దిగా అటు ఇటు కదుపుతూ వీటిని జాగ్రత్తగా టైట్గా తిరిగేలాగా వీటిని చేయాలన్నమాట. ఫస్ట్ చేసిన తర్వాత వాటర్ వేసి మనం మిక్సీ మీద పెట్టి చేస్తే మళ్ళీ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. అదొకసారి గమనించండి. ఇటువంటివి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో సాఫ్ట్ బ్రష్ అనేటువంటిది మార్చుకుంటే కనుక ఇది మళ్ళీ సేమ్ అయిపోద్ది. హ్యాపీగా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. లేకపోతే విపరీతమైన సౌండ్ రావడం, ఏమీ నలగకపోవడం, వాటర్ అంతా కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచి కింద నుంచి ఓపెన్లోంచి వచ్చేయడమే కాదు, అది లోపలికి వెళ్ళిపోయి మిక్సీ పాడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన సౌండ్ అనేది ఎప్పుడైతే ఈ బ్రష్ సాఫ్ట్వేర్ అయిపోయినాయో సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. ఇది తిప్పేటప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లేడ్ని గట్టిగా పట్టుకుని మనం ఇక్కడ ఉన్నటువంటి కప్లర్ని రివర్స్లో తిప్పాలన్నమాట. రివర్స్లో తిప్పడం అంటే మనం ఏంటి, ఏదైనా నట్టు బిగించేటప్పుడు మనం ఏం చేస్తాము, లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పుతాం. కానీ మిక్సీకి ఎలాగంటే రైట్ నుంచి లెఫ్ట్కి తిప్పితే బిగిస్తుంది అనమాట. రైట్కి తిప్పితే లూజ్ అవుతుంది. అంటే మనం నట్టు బిగించేది లెఫ్ట్ నుంచి రైట్కి బిగిస్తాము అంటే బిగిస్తుంది ఇలాగా. కానీ ఇది ఏం చేయాలంటే ఈ విధంగా తిప్పితే బిగుస్తుంది అనమాట. అంటే ఈ విధంగా తిప్పితే లూజ్ అవుతుంది. అంటే రైట్కి తిప్పాలి దీన్ని, అప్పుడు ఈ కప్లర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా కింద దాన్ని గట్టిగా పట్టుకుని బ్లేడ్ని మనం ఇలా టైట్గా ఉంటాయి కొన్ని, ఇలా ఓపెన్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు తీస్తున్నాను. ఇదిగో కప్లర్ థ్రెడ్డింగ్ది. దీన్ని ఈ విధంగా తీసేసాం మనం. ఈ సాఫ్ట్ అనేది తీసాము. ఈ సాఫ్ట్ది కూడా మనం ఓన్లీ బ్లేడ్ ఒకటి ఓపెన్ చేసేయాలంటే ఇది కూడా మనం రైట్ సైడ్కి తిప్పితే కనుక లూజ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే బిగుతుంది అనమాట. రివర్స్లో ఉంటాయి మరలు ఇవి. ఇది రైట్ సైడ్కి తిప్పాను నేను. రైట్ సైడ్కి తిప్పితే బ్లేడ్ ఓపెన్ అవుతుంది. ఇక బ్లేడ్ ఓపెన్ అయింది. టోపీ సాఫ్ట్ అనమాట. ఇది టోపీ సాఫ్ట్ అంటాం దీన్ని. ఈ సాఫ్ట్ అనేది బాగా పాడైపోయింది. ఈ టోపీ కూడా ఊడిపోయింది. దీనికి సంబంధించిన వాచర్లు ఎలా ఉంది చూసారా. ఈ బ్రష్ సాఫ్ట్ అనేటువంటిది మార్చుకోవాలి మనం. ఇది అసలు ఇంత లూజ్గా ఉండడం కారణం ఏంటి చూడండి. ఇక్కడ చూడండి, ఈ బ్రష్ సాఫ్ట్ అనేది ఎంత లూజ్గా సైడ్కి అవుతుందో అంటే అంత బాగా లూజ్ అయిపోయింది అనమాట. అరిగిపోయినాయి అనమాట. ఇవి మార్చుకుంటే మనం సరిపోద్ది. ఈ పెద్ద జార్లో మనకి ఈ మార్పిడి అనేది కొంచెం కష్టం కాబట్టి వీటిలో ఏం చేస్తామంటే ఇక్కడ బోల్ట్ ఉంటుంది అనమాట. చిన్న జార్లో అయితే ఖచ్చితంగా బ్రష్ సాఫ్ట్ మనం ఈజీగా మార్చుకోవచ్చు. వీటిల్లో ఈ డైరెక్ట్ బేస్తో పాటు మనం మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. వీటిని బాధితే మళ్ళీ పోతాయి. ఇక్కడ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ ఇప్పితే ఈ వెనకాల బేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ బేస్ ఓపెన్ అవి మనం డైరెక్ట్గా బేస్ వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తీసుకున్నాను, మీకు చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేటువంటిది. నేను ఆల్రెడీ ఒక బేస్ తీసుకున్నాను దానికి సంబంధించి. మీరు చూడండి, ఈ బేస్ తీసుకున్నాను నేను కొత్తది. దీనికి సంబంధించిన బోల్ట్ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ గిన్నెకి బిగించేసుకోవడం ఇది. ఇలా బోల్ట్ ఇప్పేసి డైరెక్ట్ గిన్నెకి మనం బిగించేసుకోవడం ఇది. దీనికి సంబంధించిన సాఫ్ట్ కావాలి కాబట్టి సాఫ్ట్ కూడా తీసుకున్నాను. ఇదిగో ఈ సాఫ్ట్ టోపీ సాఫ్ట్ అనమాట. ఇది
దీనికి రబ్బర్ క్యాప్ కూడా ఇస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. దీనికి వాచర్లో వేసి మనం ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇంకా అటు ఇటు షేక్ ఉండదు అనమాట. దానికి సంబంధించిన కొత్తది కప్లర్ కూడా తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇది మనకి ఇష్టం లేదనుకోండి, వేరైనా వేయాలంటే కనుక వేసేసుకోవచ్చు. ఈ కప్లర్ అనేటువంటిది థ్రెడ్డింగ్ది, ఇది ఇటుపోటు కూడా థ్రెడ్డింగ్ ఉంటుంది. ఒకవేళ ఇది పాడవలేదు అయినప్పటికీ నా దగ్గర ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీకు. డైరెక్ట్గా మళ్ళీ ఇదే వేసేసుకోవచ్చు. ఇది సూట్ అయిపోద్ది అనమాట. చూసారు కదా. దీనికి సంబంధించిన దాంట్లో మనకి ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మనకి హెవీ ఉంటుంది, లైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఏదైతే ఉందో బేస్ హెవీ ఉంటుంది, లైట్ ఉంటుంది. హెవీ అనుకోండి కొంచెం కొన్ని రోజులు ఎక్కువ మనకు పాడవకుండా ఉంటుందని హెవీ తీసుకున్నాను నేను. అదే లైట్ అనుకోండి ఏమవుతుందంటే ఇది బాగా సన్నగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అనమాట. ఈ బేస్ తేలిగ్గా ఉంటుంది, అది కొంచెం రేటు తక్కువగా ఉంటుంది. ఇది అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల మనం హెవీ తీసుకుంటే గమ్ముని పాడవకుండా ఉంటుంది. అక్కడ పాడవకుండా మనం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జీలు ఈ మరలు పాడవుతాయి అనమాట. లైట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బేసుకున్నటువంటి మరలు ఇవి పాడైపోయి ఇది కదిలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక మనం ఏం చేస్తామంటే కొంచెం హెవీగా ఉన్నటువంటి బాడీ తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇవి దీంట్లో ఉన్నటువంటివి ఒకసారి నేను ఇవి ఎలా బిగించాలనేది ఒకసారి నేను ఆ బేస్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నేను ఈ బేస్ ఓపెన్ చేయడానికి మనకి దీనికి సంబంధించినటువంటి టూల్ ఉంటుందన్నమాట. ప్లగ్ రెంచ్ లాగా ఒక రెంచ్ ఉంటుందన్నమాట వీటిని ఓపెన్ చేయడానికి. లేదంటే మనం జాగ్రత్తగా కింద బేస్ పట్టుకుని దీన్ని ఏ విధంగా నట్టు వేరే దాంతో కూడా మనం తీయచ్చు. మీకు ఇది చూసి ఇది తీసేసిన తర్వాత అది ఎలా ఫిక్స్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను అన్నమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక దీనికి సంబంధించినటువంటి ఈ మామూలు రెంచ్ మన అడ్జస్ట్మెంట్ రెంచ్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం తీయచ్చు. కొన్ని అయితే రావు, చాలా టైట్గా ఉంటాయి. దీనికి సంబంధించిన టూల్ తోటే తీయాలి, కానీ ఇది బాగానే వస్తుంది. చూసారా ఈ విధంగా జాగ్రత్తగా మనం కదిపి తీస్తే వస్తుంది. కొంచెం ప్రయత్నం చేయాలి మాత్రం ఖచ్చితంగా. అంటే ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి కొంచెం ఇది రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా వస్తుంది ఇది. దీనికి వాచర్ కూడా ఇచ్చాడు. ఇది ఏమైందంటే బాగా లూజ్ అయిపోయి ఇది బాగా పాడైపోయింది అనమాట. ఇంత గ్యాప్ ఉండకూడదు అసలే. ఈ గ్యాప్ అనేది ఉంటే కనుక ఏమవుతుందంటే లోపల లిక్విడ్ ఏమైనా ఉంటే అది వెనక్కి వచ్చేద్ది అనమాట. బాగా అరిగిపోయింది అనమాట. ఇది బేస్ కనిపిస్తుంది కదా. ఈ బేస్ అనేది కొత్త చూపిస్తాను మీకు ఎంత టైట్గా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అసలు గ్యాప్ ఉండదు అనమాట. కొత్త దానికి మనం సాఫ్ట్ పెట్టగానే ఈ పక్కన కనిపించదు కాబట్టి టోపీ ఉంది కాబట్టి ఇది చూడండి, ఇది రావడమే చాలా టైట్గా ఉంటుంది అనమాట. అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇలా ఉండాలన్నమాట. అప్పుడు సౌండ్ రాకుండా బాగా దాంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి బాగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బోల్ట్ ఓపెన్ చేసేసి కొత్తదాన్ని ఇలా ఉంది కదా, డైరెక్ట్గా దాని మీద పెట్టి మనం బిగించేయచ్చు. అలా వేసేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ వాచర్ ఇచ్చాడు. ప్లాస్టిక్ వాచర్ వేసేసి తర్వాత కొద్ది గిన్నె లాంటి వాచర్ ఇచ్చాడు అనమాట. ఈ వాచర్ కూడా వేసేసి తర్వాత ఈ బోల్ట్ ఉంది కదా, బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ని మనం దీని మీద రీప్లేస్ చేసేసి గట్టిగా బిగించేయడమే కదలకుండా. ఈ విధంగా పాత ఎలా ఉందో అలాగే బిగించేస్తున్నాం మనం. జాగ్రత్తగా ఈ నట్టుని టైట్ చేసేది, జాగ్రత్తగా టైట్ చేసేయండి. ఈ టైట్ చేసేటప్పుడు కూడా అటు ఇటు స్లిప్ అయిపోకుండా జాగ్రత్తగా మనం ఈ బోల్ట్ ఏదైతే ఉందో దాన్ని సరిపడా పెట్టుకుంటే కనుక మనం బిగించడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన టూల్ ఉంటుంది, అదైతే ఈజీగా ఉంటుంది అన్నమాట. మన దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ రేంజ్ లాంటివి ఏమైనా ఉన్నా మనం జాగ్రత్తగా బిగించవచ్చు. కొద్దిగా కష్టపడాలి. ఈ గిన్నె మనకి ఏవైతే ఉన్నాయో ఇవి పెద్దగా గమ్ముని కంప్లైంట్లు రావు. చిన్న జార్ ఉంటుంది కదా, మన చట్నీ చేసుకుంటే చూడు, అదే ఎక్కువగా కంప్లైంట్ వస్తుంది. వాటికైతే బోల్ట్ సిస్టమ్ ఏముండదు. డైరెక్ట్గా మనం బ్రష్ సాఫ్ట్ విడిగా తీసుకుని దానికి మార్చేయచ్చు అనమాట. చూసారా, ఇది ఆల్రెడీ బిగించాను నేను. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ గ్యాప్ ఏముండదు, దీనికి ఆల్రెడీ రబ్బర్ ఉంటుంది కాబట్టి అటు ఇటు కదలకుండా మనం బిగించాం దీన్ని. ఇది ఎలా బిగించినా మనకు ప్రాబ్లం లేదు, గిన్నె అటు ఇటు తిరుగుతుంది అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. దీని హ్యాండిల్ అనేటువంటిది పోయింది. ఒకవేళ మన హ్యాండిల్ ఈ పక్కకు రావాలనుకుంటే కనుక ఇట్లా మనం మిక్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అటు ఇటు తిప్పుకుని అప్పుడు మనం టైట్ చేసేసుకోవాలి. సరే, ఇది వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైనుంచి ఈ టోపీ సాఫ్ట్ పైనుంచి వేయాలి, ఎందుకంటే ఈ టోపీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది షేక్ పైకి కిందకి ఉండకుండా మన వాచర్లు ఉంటాయన్నమాట. ఈ వాచర్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ వాచర్లో ఈ వాచర్లో మనకి ప్యాకెట్ దొరుకుతుంది.
ఆ వాచర్లు అనేది వేసుకోవాలి. ఇలా అన్నాం కదా, ఈ వాచర్ల ప్యాకెట్ అనమాట ఇది. ఈ 20 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. దీంట్లో మనకి వాచర్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బయట దొరికేస్తే మనం చూడండి, మనకి ఏదైతే షేక్ తగ్గించడానికి అటు ఇటు ఎన్ని పడతాయో దాన్ని బట్టి మనం వాచర్లు పైన కింద కూడా వేసుకోవచ్చు అనమాట. నేను పైన ఒక 2 వాచర్లు వేస్తున్నాను అనుకోండి. 2 వాచర్లు వేసేసి దీన్ని తగిలించేసి ఇలాగా దీంట్లోకి ఈ బ్రష్లోకి సాఫ్ట్ అనేటువంటిది పెట్టేయటం జరుగుతుంది. ఈ విధంగా పెట్టేసాం. దీనికి సంబంధించి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం వాచర్లు ఎక్కువ వేయాలా తక్కువ వేయాలనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్యాప్ అనేది బాగా ఎక్కువగా ఉందంటే కనుక వాచర్లు అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట. దాన్ని బట్టి వాచర్లో వేసుకుని మనం కప్లర్ అనేది బిగించుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మనం ఇంకా పైకి అడ్జస్ట్ చేసుకోవాలంటే పై కూడా ఎక్కువ వాచర్లు వేసుకుంటే పైకి అడ్జస్ట్ అవుతుంది, ఇంకా పైకి వేసుకోవాలంటే కనుక. అయితే ఇది మనం ఏం చేస్తామంటే బాగా పైకి అయితే ఏమవుతుందంటే మళ్ళా బ్లేడ్ అనేటువంటిది గిన్నెకి దూరం అయిపోద్ది కాబట్టి నలగడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి వాచర్లు ఎక్కువ ఉన్నాయి. అవి వేసాను, నేను వాచర్లు వేసాను. పైన కూడా కింద కూడా కొన్ని వాచర్లు వేద్దాము. ఒక 3 వచ్చినాయి దీంట్లోనే, ఒక 3 ఎక్కినాయి, 3 వాచర్ల వరకు. తర్వాత దీనికి సంబంధించిన కప్లర్ ఈ పాతదైనా వేయచ్చు, కొత్తదైనా వేసుకోవచ్చు. ఇది ఎలా తిప్పాలనుకున్నాం మనం, లెఫ్ట్కి తిప్పితే బిగుతుంది అనమాట, రైట్కి తిప్పితేనేమో లూజ్ అవుతుంది. అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ కనుక ఇది తప్పేస్తుంది అనుకుంటే కనుక మనం ఇది కిందకి ఇంకా ఇలా పెంచుకోవచ్చు అనమాట. పెంచుకోవడం అంటే వాచర్లు ఈ పక్క కింద ఎక్కువ వేసుకుంటే కనుక మనకి ఇది బాగా వీలుగా ఉంటుందన్నమాట. ఇది చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బిగించడం జరిగింది. ఈ విధంగా మనకి సాఫ్ట్ అనేటువంటిది వేసాము. దీనికి సంబంధించిన బ్లేడ్ ఏదైతే ఉందో ఇది దీంట్లో ఇన్సర్ట్ చేసేసి మనం ఈ పక్కకి తిప్పితే లూజ్ అవుతుంది అనమాట, ఈ పక్క రివర్స్లో తిప్పితే టైట్ అవుతుంది. దీనికి ఆల్రెడీ గాడి ఉంటుంది కదా, ఈ గాడిలోకి వెళ్ళిపోతుంది. ఇది 4 పలకలుగా, సాఫ్ట్ కూడా 4 పలకలుగా ఉంటుందన్నమాట. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇలా కింద పట్టుకుని ఇలా టైట్ చేస్తే దానికి అదే టైట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా దీన్ని మనం టైట్ చేయాలన్నమాట. టైట్ చేస్తే కనుక మనకి ఈ సౌండ్ కూడా రాదు. ఇలా టైట్గా బిగించేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫిట్టింగ్ అనేటువంటిది అలాగే అయిపోయింది. ఈ పాతది బాగా పాడైపోయింది అనమాట. ఇది హెవీదే కానీ పాడైపోయింది బాగానేది. అదే చిన్న జార్లలో అయితే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా దీంట్లో ఉన్నటువంటి ఈ బోల్ట్ అనేది ఉండదు. దానికి చిన్న జార్లలో ఈ బోల్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి బ్రష్, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ ఇటువంటివి మార్చేసుకోవచ్చు అనమాట. చిన్న జార్లకి ఈ 2 మార్చేసుకోవచ్చు. ఇంత పని ఉండదు వాటికి. ఈ పెద్ద వాటిలో మాత్రం ఈ పని ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.